ఇప్పుడప్పుడే కల్కి సీక్వెల్ లేదు. ప్రభాస్ డేట్స్ కూడా ఇవ్వలేదు. ఈ లోపే నాగ్ అశ్విన్ ఎందుకంత అర్జెంటుగా దీపికను తప్పించాడు? ఇప్పుడప్పుడే కల్కి సీక్వెల్ షూటింగ్ లేదని నాగ్ అశ్విన్ మరో చిత్రం చెయ్యాలనుకుంటున్న వార్తలు కూడా వచ్చాయి. ఇంత సడన్ గా దీపిక తప్పుకుంది అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అందుకు పెద్ద కథే ఉంది. కల్కి 2 నుంచి కూడా దీపికా పదుకొనే తప్పుకుంది. అంతకుముందు స్పిరిట్ నుంచి తప్పుకుంది. తెలుగు చిత్రాల నుంచి దీపిక తప్పుకుంటూనే ఉంది. కానీ ఇంత సడన్ గా దీపిక తప్పుకుందని నాగ్ అశ్విన్ చెప్పాల్సిన పనేముంది అంటే వచ్చే నెల నుంచే కల్కి సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ కానుంది. అందుకే చిత్ర యూనిట్ ముందుగానే క్లారిటీ ఇచ్చేసింది. మరి ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు కదా అంటే ప్రభాస్ ఎంట్రీ వచ్చే ఏడాది ఉంటుంది. ఈలోపు మిగతా స్టార్స్ తో తీయాల్సిన సీన్స్ అన్నీ తీయాలని నాగ్ అశ్విన్ ప్లాన్. ఎందుకంటే కల్కి సిరీస్ మొత్తం కూడా గ్రాఫిక్స్ తో ఆధారపడిన చిత్రం. ప్రతి ఫ్రేమ్ ను చెక్కాల్సిందే, బాగా ఖర్చు పెట్టాల్సిందే. ఇందుకోసం ముందుగా కమల్, దీపిక డేట్స్ ను అడిగాడట నాగ్ అశ్విన్. కమల్ హాసన్ ఆల్రెడీ డేట్స్ ఇచ్చేశాడు. ఎటొచ్చి దీపికతోనే నాగ్ అశ్విన్ కు సమస్య ఏర్పడింది. కల్కి 2 షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో నాగ్ అశ్విన్ ఈలోపు మరో చిత్రం చేస్తాడని, అది ఆలియా భట్ లేదా రజనీకాంత్ తో ఉంటుందని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇప్పుడు దీపిక వెళ్లిపోయిందని నాగి చెప్పడంతో తెలిసింది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ఫోకస్ అంతా కల్కి 2 పైనే ఉంది. మరి దీపిక స్థానంలో ఏ హీరోయిన్ ను ఎంపిక చేస్తాడు? టోటల్ యూనిట్ ఈ సమస్యను ఎలా అధిగమిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.